Welcome to my channel. Please watch and share and subscribe. ముఖ్య సమాచారం. The Telangana State of Usmania University will conduct SET 2025 డిసెంబర్. మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సెట్ మళ్ళీ వచ్చింది. చాలామంది ప్రొఫెసర్స్గా లెక్చరర్స్గా రాణించడానికి ఈ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ముఖ్య అంశాలు, పరీక్ష షెడ్యూల్, పరీక్ష నిర్వహణ, విధి విధానాలు తెలుసుకుందాం. పరీక్ష షెడ్యూల్ని కనుక మనం గమనించినట్టయితే ఇది డిసెంబర్ 2వ వారంలో నిర్వహిస్తున్నట్టుగా మనకు నిర్వహణ సంస్థ మనకు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. పరీక్ష మోడ్ వచ్చేసి విధానము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT విధానంలో పరీక్ష అనేది ఉంటుంది. ఇది అందరికీ అలవాటైనటువంటి ప్రక్రియ. అలాగే మన దరఖాస్తు ప్రారంభం అనేది 10వ తారీఖు 10వ నెల 2025 నుండి మనకు ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతూ ఉంది. మరి పరీక్ష నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ఒకసారి కనుక మనం చూస్తే, పరీక్ష నిర్మాణం ఈ పరీక్షల్లో ప్రధానంగా 2 పేపర్లు ఉంటున్నాయి. పరీక్ష విధానంలో 2 పేపర్లు ఉంటున్నాయి. పేపర్ 1 వచ్చేసి 50 ప్రశ్నలు, 100 మార్కులు, 3 గంటల పేపర్ ఉంటుంది. ఇది పేపర్ 1, పేపర్ 2 2 కలిపి 3 గంటల సమయం. పేపర్ 2 100 ప్రశ్నలు, 200 మార్కులు. సో ఈ విధంగా మనకు 2 పేపర్లు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఈ 2 పేపర్లను కలిపి మనం టాప్ స్కోర్గా వస్తే మనము ప్రొఫెసర్స్కి లేదా లెక్చరర్స్కి ఎలిజిబిలిటీ మనకు వస్తుంది. ఈ 2 పేపర్లు కలిపి మొత్తం 150 ప్రశ్నలు, 300 మార్కులు, 3 గంటల సమయం అనేది ఉంటుంది. ఏవి ఈ పేపర్ 1, పేపర్ 2 ఇవి 2 కలిపి 150 ప్రశ్నలు. ఇవి 300 మార్కులుగా కేటాయించారు. 3 గంటల సమయాన్ని మనకు దీని ద్వారా ఇస్తున్నారు. మరి సిలబస్ ఏముంటుంది పేపర్ 1లో, పేపర్ 2లో ఒకసారి మనం గమనించినట్టయితే, పేపర్ 1 బోధన, పరిశోధన, సామర్థ్యం, సాధారణ అవగాహన, అట్లాగే రీజనింగ్, కాంప్రిహెన్షన్ లాంటి మొదలైనటువంటి పేపర్ 1లో మనకు ఉంటున్నాయి. అవి 50 ప్రశ్నలు. అలాగే పేపర్ 2ను కనుక మనము పరీక్షించినట్టయితే అభ్యర్థి తన సబ్జెక్టు ఏదైతే మన స్పెషలైజేషన్ ఉంటుందో, మన సొంత సబ్జెక్టు తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, సైన్స్ కానీ తదితర సబ్జెక్ట్స్లో వారీగా వాటిని బట్టి మనకి ఇక్కడ పేపర్ 2 అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనకు 100 ప్రశ్నలకు 200 మార్కులతో కేటాయించి ఎగ్జామ్ అనేది పేపర్ 1, పేపర్ 2 150 ప్రశ్నలతో 300 మార్కులకు గాను 3 గంటల సమయంలో మనకు నేను ఈ విధంగా ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్టు మనకి ఇక్కడ సమాచారం అనేది ప్రెస్ నోట్లో రిలీజ్ చేయడం జరిగింది. మరి దరఖాస్తును ఏ విధంగా చేయాలంటే, అభ్యర్థులు ప్రధానంగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మనకి ఇది అధికారిక వెబ్సైట్లు అయినటువంటి .తెలంగాణ ఆర్గనైజేషన్ లేదా ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ .usmaniaac.in ఈ అధికారిక వెబ్సైట్లో మాత్రం మనం అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో చేసుకున్నట్టయితే మనము టైంకు కంప్లీట్ చేసుకోవాలి, రష్ కాకుండా ముందే. సో విద్యా అర్హతలు సంబంధిత సబ్జెక్టులో ఏ వ్యక్తి అయితే ఈ సెట్ రాయాలనుకుంటున్నారో, ఉస్మానియా సెట్, తెలంగాణ సెట్, దీనికి సంబంధించిన అర్హతలు కనుక మనం చూసినట్టయితే, విద్యా అర్హతలు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంటే MA, MSc, MCom ఇలా మినిమం 55% మార్క్స్ తోటి మనం పాస్ ఉండాలి. అలాగే SC, ST, OBC వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కు, PHకి వాళ్ళకి 50% వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇది మనము గుర్తించి మనం అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులంగా ఉన్నాము. అట్లాగే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే, PhD హోల్డర్స్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో UGC నిబంధనల ప్రకారం, PhD హోల్డర్స్ UGC నిబంధనల ప్రకారం కొంత రాయితీ ఉంటుంది, వెసులుబాటు కల్పించడం జరిగింది.
అలాగే వయసుపై ఎలాంటి పరిమితి అనేది లేదు. కాబట్టి అందరూ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫలితాలు కానీ అర్హతలు అన్నీ కూడా దీనివల్ల మనకి ఇలాంటి లాభం ఉంది అని చూసుకుంటే, టీజీ సెట్ తెలంగాణ సెట్ ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే. ఇది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే, ఉద్యోగం సంపాదనకు కాదు. ఉద్యోగం సంపాదించడానికి ముందు ఏర్పాటు చేసినటువంటి ఒక టెట్ లాగా ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే ఇది తెలంగాణ సెట్. అర్హత పొందిన వారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా లేదా లెక్చరర్స్గా నియామకాల అర్హత పొందేందుకు గాను ఇది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ మాత్రం రిక్రూట్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆధారంగానే ఉంటుంది. తెలంగాణ స్టేట్ మనకి ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే ఉంటుంది, అది గమనించాలి. మనకు ఇది టీజీ సెట్ నిర్వహణ ఎవరంటే ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ వారు మనకు ఈ నోటిఫికేషన్ నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరు ఈ కింది ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్టయితే మీకు అన్నీ కూడా వివరాలు తెలుస్తాయి. నేను తదుపరి వీడియోలో సిలబస్ కాపీ, దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మళ్ళీ నేను ఇంకో వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్న సమాచారాన్ని బట్టి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్లు కావాలంటే నా ఛానల్ ద వాయిస్ ఆఫ్ విజ్డమ్ లైబ్రరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్ అందించండి. మీకు అందుబాటులో ప్రతి విషయాన్ని నేను వీడియోస్ రూపంలో అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.